అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఏంటి సూట్ కేస్ ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? సో మీకు థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికి అర్థమై ఉండాలి. మేము షిరిడి వెళ్తున్నాము. సో అందుకే ప్యాకింగ్ జరుగుతోంది. సో ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఐ ఆమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వీడియో. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ ఇన్ మై ఛానల్. సో తెలీదు నేను ఎంతవరకు కవర్ చేస్తాను, ఎలా ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను అనేది. బట్ నేను అక్కడికి వెళ్ళాక ఏమేమి చేస్తాము, ఎక్కడికి వెళ్తాం అనేది షూట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెళ్ళేటప్పుడు మేము బస్ బుక్ చేసుకున్నాము. అది మాకు ఎల్బీ నగర్లో పికప్ ఉంది, కానీ వాడు ఎల్బీ నగర్లో ఓన్లీ మేమే ఉన్నామని చెప్పేసి మియాపూర్కి రమ్మన్నాడు పికప్ పాయింట్కి. సో అట్లా మళ్ళీ మెట్రో ఎక్కేసి మియాపూర్కి వెళ్ళాము. సో మెట్రో ఫ్రీయే ఉంటుంది. మనం తీసుకున్న టికెట్ చూపిస్తే వాళ్ళు మనకు ఫ్రీగా మెట్రో టికెట్ ఇస్తారు. సో మనం మెట్రోలో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. మెట్రో స్టేషన్ పక్కనే పికప్ పాయింట్ ఉండే. సో మేము అట్లా ఎల్బీ నగర్ మెట్రోలో ఎక్కేసి మియాపూర్లో దిగేసి మియాపూర్లో అక్కడ బస్ క్యాచ్ చేసాము. మేము ఆల్మోస్ట్ మియాపూర్కి వెళ్ళేసరికి 5:30 అయ్యింది. సో బస్ వచ్చేసి 6 o'clock వస్తుంది అన్నారు. సో వెయిట్ చేస్తూ ఉంది. షిరిడీకి మనం బస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కొంచెం బడ్జెట్ తక్కువలో అయిపోతుంది. లేదంటే బస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. కూర్చొని ఇష్టం ఇది రెండు మనకి ఇష్టం. ఎక్కడంటే బాగానే పడుకుంటాం. కన్నయ్య బస్ ఎలా ఉంది? వాళ్ళు బస్ ఎలా ఉంది? బాగుందా? వచ్చిందా? ఓకే, హ్యాపీ జర్నీ బల్లు కన్నయ్య. ఇప్పుడు మనమైతే బస్ స్టార్ట్ అవ్వట్లేదు. ముందులేమో ఇరిగిపోయింది, అందుకే. ఏమి ఇరిగిపోలే నాన్న, అది ఓపెన్ అట్లనే ఉంటుంది బస్సు. ఇప్పుడు కొంచెం సేపు అయినాక టైం కాలే కదా, అందుకే స్టార్ట్ అవ్వలేదు. టైం అయినాక స్టార్ట్ అవుతుంది బస్. నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. నాకు అర్థం కాలేదు అంటే నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. నా పక్కన ఇద్దరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గాసిప్ గర్ల్స్. చెప్పు. మనమైతే షిరిడీకి వెళ్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసినాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్. మా పిల్లలు చాలా సూపర్ ఎక్సైటెడ్ ఉండే బస్ జర్నీలో, చాలా ఎంజాయ్ చేశారు. సో మేము అలా షిరిడీకి రీచ్ అయ్యేసరికి మాకు మార్నింగ్ 7 అయింది. రీచ్ అవ్వగానే మేము అక్కడ ఒక ఆటో తీసుకొని మమ్మల్ని ఒక డ్రాప్ పాయింట్ దగ్గర డ్రాప్ చేశారు. సో అక్కడ నుంచి మేము ఆటో తీసుకొని హోటల్ కోసం సర్చ్ చేస్తున్నాము. సో అక్కడనే పక్కనే గుడికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్ పేరు వచ్చేసి షిరిడీ పార్క్ ఇన్. సో ఇదే మేము తీసుకున్న హోటల్. యావరేజ్ బాగానే ఉంది. 1400 ఏసీ, నాన్ ఏసీ అయితే 1100 or 1200 చెప్పారు. సో అలా హోటల్ చూసుకొని రెడీ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో 9 o'clockకి మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము. అండ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు మనకు చెప్పులకి అన్నీ ఫ్రీ ఉంటాయండి. మనం దేనికి కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చాలామంది మనం వచ్చి అడుగుతుంటారు, అది తీసుకోండి ఇది తీసుకోండి, చెప్పులు ఫ్రీగా పెట్టుకుంటామని. బట్ వాళ్ళ చెప్పులు ఫ్రీగా పెట్టుకోరు, ఏదో ఒకటి కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర. సో అలా కాకుండా మనకు ముందు దర్శనానికి స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంటుంది. దాని పక్కనే మొబైల్ కౌంటర్ ఉంటుంది. మొబైల్ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. 5 rupees 1 మొబైల్కి ఛార్జ్ చేశారు. సో మనం అక్కడ సేఫ్గా పెట్టుకోవచ్చు, బయట ఎక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు. సో మనం దర్శనానికి వెళ్ళే స్ట్రైట్ రోడ్లోనే ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో మనం ముందే తెలియక ముందే పెట్టుకొని ఇబ్బంది పడడం కంటే ఇట్లా వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాటిలో సేఫ్గా పెట్టుకుంటే బెటర్ అని నాకు అనిపించింది చూసినప్పుడు. ఎందుకంటే అక్కడ చాలా మోసాలు జరుగుతాయి. మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మేస్తాము. బట్ అలా కాదు, మనం ప్రీ ప్లాన్డ్గా వెళ్తే అన్నీ బాగుంటాయి. సో ఇది వచ్చేసి వే దర్శనం. ఇది ఓన్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ముసలి వాళ్ళ కోసం అది స్పెషల్ దర్శనం అంట. సో ఇది మేము ఇక్కడ మనం మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టేసి స్టాండ్లో షూస్ పెట్టేసుకొని దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. దర్శనం అయిపోయేసరికి 12 అయింది. అంత రష్ లేకుండే, కానీ మధ్యలో కాసేపు ఆపారు. అండ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము నెక్స్ట్ శని సింగపూర్కి వెళ్ళడానికి ఆటో చూసుకున్నాము. సో జనరల్గా ఇక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి, మనం ఓన్గా కూడా వెళ్ళొచ్చు. మేము షేర్ ఆటో ప్రిఫర్ చేసాము. సో ఈచ్
పర్సన్కి 200 ఛార్జ్ చేశారు. అప్ అండ్ డౌన్ తీసుకెస్తారట వాళ్ళే. సో ఓకే ఫైన్ అనిపించింది. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే షేర్ ఆటో తీసుకుంటే ఆ ఆటో మొత్తం ఫుల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మేము ఆల్మోస్ట్ 30 మినిట్స్ వెయిట్ చేసాము ఆ ఆటో ఫుల్ అవ్వడానికి. అలా ఆటో వచ్చి ఫుల్ అయ్యి అవన్నీ బయలుదేరేసరికి మాకు అక్కడే 1 అయిపోయింది. మేము అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఆటోలో వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పుడు అనిపించింది కొంచెం షేర్ ఆటో కాకుండా నార్మల్ ఆటోలో వెళ్ళుంటే అయిపోయేదేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, అన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇది కూడా ఒక లెసన్ లాగా మనకు తెలుస్తుంది. సో అట్లా మేము శని సింగపూర్కి స్టార్ట్ అయిపోయి అక్కడ రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 2 అయిపోయినట్టుంది. 2:30 అయిపోయింది. బాగా ఎండగా ఉండే ఆ రోజు. మార్నింగ్ ఏంటో డిజ్లింగ్గా వర్షం పడింది. దాని తర్వాత చాలా ఎండ కొట్టింది. ఆటోలో చాలానే ఇబ్బంది అనిపించింది. అంత రష్ ఆటోలో కూర్చోడానికి ప్లేస్ సరిగ్గా లేదు. అలా రీచ్ అయ్యేసరికి మాకు అయిపోయింది. దర్శనం చేసుకున్నాము. అక్కడ అంత రష్ ఏం లేకుండే దర్శనానికి. సో దర్శనం చేసుకొని అక్కడ నుంచి కాసేపు అక్కడ ఉండేసి మేము మళ్ళీ ఆటో ఎక్కేసి బయలుదేరాము. సో ఇదే శని సింగపూర్ అంటారు. ఇక్కడే ఉంటాడు శనిదేవుడు అని అంటారు. సో ఇక్కడ మీరు అవన్నీ ఏం కొనుక్కోవద్దండి. వాళ్ళు అవన్నీ ఇస్తారు మనకి, ఏవేవో ఆయిల్ అని అదని ఇదని, అవన్నీ అసలు ఏమీ కొనుక్కోక్కర్లేదు. అవన్నీ అసలు దేవుడి దగ్గరికి ఏమీ తీసుకెళ్ళనివ్వరు. కావాలంటే ఒక చిన్న ఆయిల్ డబ్బా కొనుక్కొని రావచ్చు. అక్కడ ఆ ఆయిల్ డబ్బా కూడా దేవుడి పైన పోయనియరు. అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పోయిస్తారు. సో మనం ఇవన్నీ కొనుక్కున్నా సరే వాళ్ళు అక్కడే గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గరే తీసుకొని మళ్ళీ అవన్నీ సపరేట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అవే అమ్ముతున్నారేమో నాకు అనిపించింది అలా చూసినప్పుడు. సో అవన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా దేవుని దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. అవన్నీ కొనుక్కొని డబ్బులు వేస్ట్. ఎందుకంటే అది మనం దేవుడికి సమర్పించడానికి అయితే కావవి, వాళ్ళే తీసేసుకుంటున్నారు. అక్కడ గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర రాగానే అన్నీ తీసుకొని మళ్ళీ సపరేట్గా దేని దానికి అన్నీ సపరేట్గా వేసేసుకుంటున్నారు అనమాట. అక్కడ మేము దర్శనం చేసుకొని బయలుదేరేసరికి ఆల్మోస్ట్ మాకు 3:30 అయిపోయింది. సో మేము మార్నింగ్ నుంచి ఏమీ తినకుండే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసుకొని స్టార్ట్ అయిపోయాము దర్శనం కోసమని. సో మధ్యలో ఇంకెక్కడ ఆగలేదు. దర్శనం అయిపోయిన వెంటనే ఆటో బుక్ తీసుకొని శని సింగపూర్కి రీచ్ అయిపోయాము. సో లంచ్ ఏం చేయలేదు. సో అక్కడ దర్శనం అయిపోయాక షిరిడీకి వెళ్ళి లంచ్ చేసి హోటల్ రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాము. చాలా టయర్డ్ అయిపోయిండే మార్నింగ్ నుంచి జర్నీ ఇదంతా తిరిగేసరికి. సో అలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత బయటకు వచ్చాము డిన్నర్ చేద్దామని. సో డిన్నర్ చేసేసి బయటికి వస్తుంటే ఇక్కడ కొన్ని షాప్స్ కనిపించాయి. సరే చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం కాసేపు అన్నట్లు వాక్ వచ్చినట్టు అలా వచ్చామన్నమాట. సో స్టాల్స్ అన్నీ బాగానే ఉండే, బట్ రేటే నాకు కొంచెం ఎక్కువ అనిపించినాయి యూజువల్లీ ఉన్న రేట్స్ కంటే. బట్ మనం ఎక్కువ ఏం కొనేది లేదు, విండో షాపింగ్కి అలా చూసి టైంపాస్ చేసి వెళ్ళిపోదామని వచ్చాము. కొన్ని పీసెస్ చాలా యూనిక్గా అనిపించాయి, కానీ అంత వర్తీ కాస్ట్ అని నాకు అనిపించలేదు. సో అట్లా కాసేపు ఉండి అటు ఇటు తిరిగేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూసి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకున్నాము. ఎందుకంటే మాకు మళ్ళీ రేపు ఇంకో ట్రిప్ ఉంది. సో మళ్ళీ ఎక్కువ టైర్డ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెళ్ళి పడుకున్నాము. అట్లా రిటర్న్ వెళ్తూ వాక్ చేస్తుంటే మాకు ఒక ప్లేస్లో చిన్న చెప్పుల్లాగా అమ్ముతున్నారు. దాన్ని తోలు చెప్పులు అంటారంట.
అవి చూడడానికి చాలా ముద్దుగా అనిపించినాయి. అవి చిన్న సైజులో బాగుండే, మా చిన్నోడికి చూద్దాం అన్నట్లు అనుకున్నాము. చాలా క్యూట్గా అనిపించినాయి చూడడానికి, చిన్న చిన్నగా ఉన్నాయి అవి. అవి తీసుకున్నాం అనమాట. వాడి కాలికి చాలా ముద్దుగా అనిపించినాయి చూడడానికి. సో చాలా దాంట్లో వాడికి చాలా వెరైటీస్ చూపించాడు ఆయన, ఎందుకంటే మా వాడు బేసిక్గా అంత ఈజీగా ఏది నచ్చడు. సో వాడికి నచ్చింది తీసుకోకపోతే ఇంక అంతే సంగతి. సో అట్లా వాడికి నచ్చింది ఏంటి అని అవన్నీ చూసి లాస్ట్కి ఒక పేరుని సెలెక్ట్ చేసుకొని ఇంకా అవి తీసుకొని రూమ్కి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ డే 2 ట్రిప్ ఎంజాయ్ చేయాలి కదా. సో ఇదే అనమాట ఈరోజు మా డే 1 ఇన్ షిరిడి. సో hope you all like this video. Please continue watching for the next vlog. Thank you.